తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. మరొకసారి ఈ యొక్క కాపుల బల ప్రాంతంలో మీ సన్నిధిలో నాయన మరొకసారి నిలబడి ఈ యొక్క సందేశాన్ని, వర్తమాన వాక్యాలు వినడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన ప్రతిసారి మీరు మాతో మాట్లాడుతున్నారు, మాకు వర్తమాన వాక్యాలు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ సమయంలో కూడా నాయన శరీరంలో సత్తు ఇచ్చి మీ శక్తితో నింపి బలాన్ని ఇచ్చి వాడుకొని మీ కృపచేత మాత్రమే ఆయన మమ్మల్ని నడిపించమని, యేసు ప్రభుల వారిని స్పష్టముగా తేటగా మేమందరము ఆయన చూచుటకు, ఆయనను గూర్చిన అనేకమైన సంగతులు నేర్చుకోవడానికి సహాయం చేయమని మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి క్రీస్తు నామమున సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనం అందరం కూడా ఆయన సన్నిధిలో కూర్చొని ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ విశేషమైన సమయాన్ని బట్టి ముందుగా పరమ తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దేవుని వాక్యాన్ని వింటున్న మీకు అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక మాట చదువుతాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 3వ వచనం చదవండి. చదవండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక, అమ్మా ఇక్కడ మాట అన్నాడు చూసారా, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక. మంచిది. ఇదే మాట మీరు ఇందాక చదివారు కదా, ఆదికాండం 26వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది చూడండి. ఆదికాండము 26వ అధ్యాయం 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వెక్కడికి వెళ్ళకు, ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. రైట్, విందాం. అందరూ కూడా శ్రద్ధగా వినండి. మీకు ఖచ్చితంగా ప్రభు తన మాటలు మీకు నేర్పిస్తారు. ఎందుకంటే వాక్యం శ్రేష్టమైంది. ఎవరు శ్రేష్టమైన వారు? ప్రభు శ్రేష్టమైన వాడు. ప్రభు మాటలు శ్రేష్టమైనవి. మనం ఒకటి నమ్ముతున్నాం, ఏంటంటే ప్రభు మనలను ప్రేమిస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మనం అందరం నమ్ముతున్నాం. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అన్నటకు రుజువేంటి చెప్పండి. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అన్నటకు రుజువేంటి? ఎప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే అర్థం ఏంటంటే ప్రభు నాతో ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభు మనలను ప్రేమిస్తున్నాడు. మంచిది. అయితే మొదటి మనుషుడైన ఆదాము ఉన్నాడు కదా, మొదటి మనుషుడైన ఆదాములో నుండి వచ్చిన వారందరూ ఎవరంటే, ఆదాములో నుండి వచ్చిన వారందరూ ఎవరు? పాపులు. మనందరూ తెలుసు కదా. ఒకని అవిధేయత వల్ల అనేకులు ఏమయ్యారు? పాపులయ్యారు. ఒకని విధేయత వల్ల అనేకులు ఏమయ్యారు? నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇది మీరు మనసులో పెట్టుకుంటే, మొదటి మనుషుడైన ఆదామును బట్టి అందరూ ఏం చేయబడ్డారంటే పాపానికి అమ్మబడ్డారు. దేనికి అమ్మబడ్డారు? పాపానికి అమ్మబడ్డారు. పాపానికి అమ్మబడిన ప్రతి వ్యక్తిని బైబిల్ ఏం చెప్తుందంటే, పాపములో ఉన్న ప్రతి వ్యక్తిని శరీర సంబంధి అని చెప్తుంది. చెప్పండి ఏంటి? శరీర సంబంధి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయం 14వ వచనంలో, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. అంటే ఆదాములో నుండి వచ్చిన వారందరూ కూడా పాపంలో ఉన్నారు. పాపంలో ఉన్న వారందరూ కూడా పాపానికి ఏం చేయబడ్డారు? అమ్మబడ్డారు. పాపానికి అమ్మబడిన వారందరూ ఏ సంబంధి అయి ఉన్నాడు? చెప్పండి. ఏ సంబంధి? శరీర సంబంధి. అంటే ఆదాములో నుండి వచ్చిన వారందరూ పాపములో ఉన్నారు. పాపములో ఉన్న వారందరూ ఏ సంబంధి? శరీర సంబంధి అని అన్నాడు. అయితే ఇది మీరు మనసులో పెట్టుకుంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ శరీర సంబంధిని ఏమన్నాడు అక్కడ చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో
లోక సంబంధులు అని అన్నాడు చూసారా? ఏ సంబంధులు? లోక సంబంధులు. అంటే పాపములో ఉన్నవాడు అందరూ కూడా ఒకటి ఏంటి? ఏ సంబంధి? శరీర సంబంధి. రెండేంటి? లోక సంబంధి. మూడోది అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఇలా రాయబడింది చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఏ సంబంధి? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధం. అంటే ఏ సంబంధి? అపవాది సంబంధం. అంటే పాపములో ఉన్నవాడు ఏ సంబంధి? మొట్టమొదటిది శరీర సంబంధి, రెండోది లోక సంబంధి, మూడోది అపవాది సంబంధి. ఎవరు? పాపములో ఉన్నవారు. పాపములో ఉన్నవారు అందరూ కూడా శరీర సంబంధి, లోక సంబంధి, అపవాది సంబంధి. నేను ఇలా అంటాను, కడపటి ఆదామైన యేసు ప్రభు ద్వారా అందరూ ఏమయ్యా? నీతిమంతులుగా తీర్చబడ్డాం. చెప్పండి. కడపటి ఆదామైన యేసు ప్రభు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే పాపము నుండి ఏం పొందాం? విడుదల పొందుకున్నాం. మనం అందరూ పాప క్షమాపణ పొందుకున్న ప్రజలు. వినాలి. మనం అందరూ ఏం పొందుకున్నాం? పాప క్షమాపణ పొందుకున్నాం. అంటే పాపం నుంచి ఏం పొందుకున్నాం? విడుదల పొందుకున్నాం. చెప్పాలి. పాపం నుండి ఏం పొందుకున్నాం? విడుదల పొందుకున్నాం. పాపము నుంచి విడుదల పొందిన ప్రతి వ్యక్తిని ఏమన్నాడంటే, పాపము నుంచి విడుదల పొందిన ప్రతి వ్యక్తి ఏ సంబంధి? ఇప్పుడు పాపములో ఉన్న వ్యక్తి ఏ సంబంధి? శరీర సంబంధి. పాపము నుండి విడిపించబడ్డాడు. పాపము నుండి విడిపించబడిన వ్యక్తి హృదయ పవిత్రత జరిగింది. అతని హృదయంలోనికి ఎవరు ప్రవేశించారు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించాడు. ఇప్పుడు ఏ సంబంధి? ఆత్మ సంబంధి. దేవునికి స్తోత్రం. ఏ సంబంధి? పాపములో ఉన్నవాడు శరీర సంబంధి. ఆత్మను కలిగిన వాడు ఆత్మ సంబంధి. రెండోది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎందుకంటే ఈ విషయం మీకు చెప్తేనే తర్వాత చెప్పబోయే సంగతి మీకు అర్థమవుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29. మీరే సంబంధులు? క్రీస్తు సంబంధులు గనుక అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దానాలకు మీరు ఏమై ఉన్నారు? వారసులై ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వాసం ఉంచిన వ్యక్తి పాప విముక్తుడయ్యాడు. పాపం నుండి విడిపించబడ్డాడు. పాపము నుండి విడిపించబడిన వ్యక్తి ఒకటి ఆత్మ సంబంధి, రెండు క్రీస్తు సంబంధి, మూడోది ఏంటి మరి? యోహాను మొదటి పత్రిక. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులు. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు మూడేంటి? పాపములో ఉన్న వ్యక్తి ఒకటి శరీర సంబంధి, లోక సంబంధి, అపవాది సంబంధి. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. పాప విముక్తుడైన వ్యక్తి ఆత్మ సంబంధి, క్రీస్తు సంబంధి, మూడోది మర్చిపోయారు దేవుని సంబంధి. ఇవన్నీ మాకు గుర్తుండవండి అని అంటే ఒకడు మాట చెప్తాను వినండి. పాపములో ఉన్న వ్యక్తి శరీర సంబంధి. చెప్పండి. ఏ సంబంధి? శరీర సంబంధి. పాపము నుండి విడిపించబడిన వ్యక్తి ఆత్మ సంబంధి. ఈ రెండు గుర్తుపెట్టుకొని చాలు. పాపములో ఉన్న వ్యక్తి చెప్పండి శరీర సంబంధి. పాపము నుండి విముక్తి పొందిన వ్యక్తి ఆత్మ సంబంధి. మీరు అందరూ ఏ సంబంధులు? నిజంగా అమ్మా డౌట్ ఏమైనా ఉందో దీంట్లో? లేదు, అస్సలు దాంట్లో ఏ డౌట్ ఉండకూడదు. ఎందుకంటే మనం అందరూ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏముంచాం? విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచిన వారము కాబట్టి ప్రభు మన పాపములో నుండి విడిపించాడు. మన హృదయంలోనికి ఆత్మను పంపించాడు. కాబట్టి మనం ఏ సంబంధులు? ఆత్మ సంబంధులు. రైట్, వినండి. ఆత్మ సంబంధులు. రెండోది శరీర సంబంధులు. శరీర సంబంధులు ఎలా దేని బట్టి జీవించగలుగుతారు? శరీర సంబంధి దేని బట్టి జీవించగలుగుతాడు? శరీరాన్ని బట్టి జీవించగలుగుతాడు. ఎందుకంటే అతని దగ్గర దేవుని వాక్యం ఉందా? లేదు. కాబట్టి అతను విశ్వాసాన్ని బట్టి జీవించగలడా? జీవించలేడు. కాబట్టి దేని బట్టి జీవిస్తాడు? శరీరాన్ని బట్టి జీవిస్తాడు. రెండోది, ఇప్పుడు మనందరూ ఏ సంబంధులు? ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులమైన మనం ఆత్మ సంబంధంగా బ్రతకగలం, శరీర సంబంధంగా కూడా బ్రతకగలం. ఎందుకు?
మనం ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులు కనుక ఆత్మానుసారంగా జీవించవచ్చు, శరీరానుసారంగా కూడా జీవించవచ్చు. కానీ శరీర సంబంధి శరీరానుసారంగా మాత్రమే జీవించగలడు, ఎందుకు అతను ఆత్మానుసారంగా జీవించలేడు. నేను ఇలా అంటాను, శరీర సంబంధి శరీరాన్ని బట్టే ప్రవర్తిస్తాడు, విశ్వాసాన్ని బట్టి ప్రవర్తిస్తాడా? ఎందుకు అతని దగ్గర దేవుని వాక్యం రాదు. కానీ మన దగ్గరికి ఏమొస్తుంది? దేవుని వాక్యం వస్తుంది. దేవుని వాక్యం వస్తుంది కాబట్టి మనం శరీరాన్ని బట్టి ప్రవర్తించగలం, రెండోది ఆత్మను బట్టి ప్రవర్తించగలం. అందుకే ఇలా అన్నాడు, ఏమన్నాడంటే మీరు శరీరమును ఏం చేసుకోకండి, ఆస్పదం చేసుకోకండి. అంటే అర్థం ఏంటి? మీరు శరీరానుసారంగా ప్రవర్తించగలరు, ఆత్మానుసారంగా కూడా మీరు ఏం చేయగలరు, ప్రవర్తించండి. మనం ఎన్ని విధాలుగా ప్రవర్తించగలం? రెండు విధాలుగా. ఒకటి శరీరాన్ని బట్టి అయినా జీవించవచ్చు, రెండోది ఆత్మను బట్టి. అంటే నీలో ఆత్మపరం ఏం చెప్తున్నాడో దాన్ని విని ఆత్మను బట్టి నువ్వు నడుచుకోగలవు. ఆత్మ చెప్పేదాన్ని నువ్వు వినకుండా నీ శరీరాన్ని బట్టి కూడా నువ్వేం చేయగలవు, నడుచుకోగలవు. కానీ శరీర సంబంధి మాత్రం శరీరాన్ని బట్టి మాత్రమే ప్రవర్తిస్తుంది. ఎందుకంటే అతను హృదయంలో ఎవరు లేరు, ఆత్మప్రభు లేడు. కాబట్టి అతనికి ఏమి రాదు, అనుదినం వర్తమానం రాదు. వర్తమానం రావడం లేదు కాబట్టి దేని బట్టి జీవిస్తాడు, శరీరాన్ని బట్టే జీవిస్తాడు. కానీ మనం అయితే ఆత్మ సంబంధులు కాబట్టి మనలో ఎవరు ఉన్నారు, ఆత్మప్రభు ఉన్నాడు. ఆత్మప్రభు నీకు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. ఆత్మప్రభు నీకు వర్తమానం ఇస్తాడు, అంతే కదా. చెవిగలవాడు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇంతకు చెవిగలవాడు అంటే ఎవరు అనుకుంటున్నారు? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఇంతకు చెవిగలవాడు అంటే నేను చాలా రోజులు అనుకున్నవాడిని, చెవిగలవాడు అంటే అక్కడ ఏమో సంఘంలో ఉన్న వారికి చెవులేమి లేవేమో. కొంతమంది కూడా ఎలా అంటారు దాన్ని, ఆ చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, చేతులు తెచ్చుకున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి అంటారు. కానీ సంఘంలో వినండి, వాస్తవానికి చెవిగలవాడు వినుగాక అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ చెవులు ఉన్నాయి లేదా? ఉన్నాయి, అందరికి చెవులు ఉన్నాయి. కానీ సంఘంలో ఉన్న వారందరూ ఆత్మ సంబంధులే కదా. యేసుప్రభు నమ్మారా లేదా? నమ్మారు. పాప క్షమాపణ పొందుకున్నారా లేదా? పొందుకున్నారు. ఆత్మను కలిగి ఉన్నారా లేదా? కలిగి ఉన్నారు. కానీ అందరి దగ్గరికి వర్తమానం వస్తుందా? రాదు. ఎందుకు రాదు? ఆత్మ సంబంధులే కానీ చెప్పండి, ఆత్మను బట్టి నడుచుకోవడం లేదు. ఆత్మ సంబంధులే కానీ ఆత్మను బట్టి నడుచుకోవడం లేదు. కాబట్టి దేని బట్టి నడుచుకుంటున్నారు? శరీరాన్ని బట్టి నడుచుకుంటున్నారు. శరీరాన్ని బట్టి నడుచుకుంటున్నారు కాబట్టి వారి దగ్గరికి ఏం రాదు, వర్తమానం రాదు. అందుకే వాళ్ళకి చెవులున్నా వినలేదు, చెవున్నా లేకపోయినట్టే. అందుకేమన్నాడు, సంఘములతో ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవుగలవాడు వినును కాక. అంటే అర్థం ఏంటి? చెవి ఎప్పుడు బాగుంటుంది? ఆత్మ సంబంధి ఆత్మను బట్టి నడుచుకుంటున్నప్పుడు ప్రభు నిరంతరం మనకి ఏమిస్తాడు, వర్తమానం ఇస్తాడు. ఇప్పుడు ఆత్మ సంబంధి దేని బట్టి నడుచుకుంటున్నాడు? వర్తమానం వస్తుంది కాబట్టి దేని బట్టి నడుచుకుంటున్నాడు? ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాడు. దీన్ని ఏమంటారంటే, ఇంకొక మాట మీకు అర్థమయ్యేటట్టుగా, విశ్వాసాన్ని బట్టి నడుచుకునుట. చెప్పండి ఏంటి? విశ్వాసాన్ని బట్టి నడుచుకునుట, ఆత్మను బట్టి నడుచుకునుట, దేవుని మాట బట్టి బ్రతుకుట అని అన్నాడు. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ, చెప్పండి, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. ఈ జీవించడాన్ని ఏమంటాడంటే ఆత్మానుసారముగా నడుచుకునుట. అర్థమైందండి? రెండు, విశ్వాసమును బట్టి ప్రవర్తించుట, విశ్వాస మూలముగా జీవించుట అని అంటాడు. వినండి, మనం ఆత్మ సంబంధులమే కానీ ఆత్మానుసారంగా నడుచుకోగలం, శరీరానుసారంగా కూడా నడుచుకోగలం. వినండి ఒకసారి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు. అంటే మనం ఎలా నడుచుకోవాలంటున్నాడు? శరీరమును అనుసరింపక. దేన్ని అనుసరించండి? ఆత్మను అనుసరించండి అని చెబుతూ, ఇంతకు ఎవరి వీళ్ళు? 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటే వీళ్ళు ఏ సంబంధులు? ఆత్మ సంబంధులు. యేసుప్రభు యందు ఏమించారు? విశ్వాసం ఉంచారు. దేని నుంచి విడిపించబడ్డారు? పాపము నుంచి విడిపించబడ్డారు. కాబట్టి ఏ సంబంధులు? ఆత్మ సంబంధులు అని చెబుతూ 8వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఏ శిక్షా విధి లేదని చెప్పాడు. అంటే వీళ్ళందరూ ఆత్మ సంబంధులే.
ఆత్మ సంబంధులతో ఏం మాట్లాడుతున్నాడు పౌలు గారు? ఇదిగో మీరు శరీరాన్ని అనుసరించి నడుచుకోకండి. దేన్ని అనుసరించి నడుచుకోండి? ఆత్మను అనుసరించి నడుచుకోండి అని అంటున్నాడు. వినండి, నేను మాట అంటాను. ఒక వ్యక్తి ఎప్పుడు ఆత్మను అనుసరించి నడుచుకుంటాడంటే, యేసు ప్రభు ద్వారా నాకు ఏ స్థితి కలిగిందో దాన్ని నేను నమ్మితే నేను దేని బట్టి నడుచుకుంటాను? విశ్వాసాన్ని బట్టి, ఆత్మను బట్టి నడుచుకుంటాను. నేను ఎలా అంటాను, యేసు ప్రభు ద్వారా నాకు ఏ స్థితి కలిగిందా అన్నది నాకు అర్థం కాకపోతే, నేను నీతిమంతుణ్ణి, పాప క్షమాపణ పొందుకున్నాను, నేను క్రీస్తు రక్తం చేత కడగబడ్డాను అన్న విషయం నాకు తెలియలేదు. దాన్ని నేను నమ్మడం లేదు. నేను నమ్మకపోతే ఏం చేస్తాను? ఏ ప్రయత్నం చేస్తాను? ఏమవ్వాలనుకుంటాను? నీతిమంతులు అవ్వాలనుకుంటాను. నీతిమంతులు అవ్వడానికి ప్రయత్నంలో ఎవరి మాటను బట్టి ప్రయత్నం చేస్తాను? దేవుని మాటను బట్ట. ఒకవేళ దేవుని మాటను బట్టి అయితే అసలు ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు కాబట్టి నేను నీ పాపాన్ని కడిగానన్నా. ఆ మాట నువ్వు నమ్మావా? నమ్మితే ఆత్మను బట్టి నడుచుకుంటావు. నమ్మలేదు కాబట్టి ఏం చేస్తున్నావు? శరీరాన్ని బట్టి. శరీరాన్ని బట్టి అంటే అర్థం ఏంటంటే, నువ్వు యేసుప్రభు ద్వారా వచ్చిన స్థితిని నువ్వు నమ్మలేదు కాబట్టి ఇప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నావు? నీతిమంతుడు కావాలనుకుంటున్నావు. ఆ ప్రయత్నంలో దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి ప్రయత్నిస్తావా? నువ్వు ఏదో ఒకటి చేసి నీతిమంతుడు కావాలనుకుంటావా? ఏదో ఒకటి చేసి నీతిమంతుడు కావాలనుకుంటున్నావు. ఎందుకంటే ఆల్రెడీ నీతిమంతుడు అయిన వాడిని నువ్వు నీతిమంతుడు అవడానికి ఇది చెయ్యి అని దేవుడు ఎక్కడ చెప్పడు. ఎందుకు? నీతిమంతుడుగా చేసింది ఆయనే కాబట్టి, పాప క్షమాపణ ఇచ్చింది ఆయనే కాబట్టి, మరలా ఆయన ఎందుకు నీతిమంతుడు కావాలని చెప్తాడు? అవ్వడు కదా. ఎందుకంటే నీతిమంతులు అవ్వడానికి చేసే ప్రతిక్రియను ఏమన్నాడు? యెషయా 64:6 అవి మురుపు గుడ్డలు అని చెప్పాడు. కాబట్టి నీతిమంతులు అవడానికి మనం ఏ ప్రయత్నం చేయకూడదు. కానీ కొంతమంది ఏ ప్రయత్నం చేస్తున్నారు? నీతిమంతులు అవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు దేన్ని ఆశ్రయిస్తారంటే 10 ఆజ్ఞలు ఆశ్రయిస్తారు. 10 ఆజ్ఞలు అంటే ఏంటి? నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు. ఇవన్నీ నేను పాటిస్తే అప్పుడు నేను ఏమవుతాను? నీతిమంతుని అవుతాను. ఎందుకు? ఈ ధర్మశాస్త్రం అనే దాన్ని దేంతో ఆచరించాలి? శరీరంతో ఆచరించాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం విని విశ్వసించి ఆమెన్ అనేదా? కాదు. నరహత్య చేయకూడదు అని అన్నాను. ఇప్పుడు ఎండ ప్రశాంత్ ఏం చేయాలి? విన్నాడు, నమ్మి ఆమెన్ అంటాడా? అండు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తాడు? విన్నాడు, విని రేపటి నుంచి ఏ ప్రయత్నం చేస్తాడు? చేయకూడదు 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 అనుకుంటాడు. కానీ ఆ ప్రయత్నంలో భాగంగా అలాగే ప్రయాసపడిన పౌలు గారు ఏమన్నారు? ఈ ప్రయత్నంలో నేను ఎంతకాలం ఉన్నా చెయ్యాలనుకున్న మంచిని చేయలేకపోయాను, చేయకూడని కీడునే చేస్తాను. అంటే ఆజ్ఞను బట్టి నేను ఎప్పుడైతే జీవించాలనుకుంటానో మంచి చేయాలని కోరుకుంది, కానీ మంచిని చేయలేను. చెడు చేయకూడదు అని అనుకుంటాను, కానీ చెడునే చేస్తాను. అంటే ఆజ్ఞను బట్టి నీతిమంతుడు కావాలనుకున్నవాడు చివరికి ఏం చేస్తున్నాడు? ఏం చేయకూడదు అనుకుంటున్నాడో అదే చేస్తున్నాడు. నీతిమంతుడు అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా దేన్ని ఆశ్రయించాడు? ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించాడు. ధర్మశాస్త్రం దేంతో నెరవేర్చాలి? శరీరంతో నెరవేర్చాలి. అంటే శరీరంతో నెరవేర్చే నియమం ద్వారా ఏం కావాలనుకుంటున్నాడు? నీతిమంతుడు కావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ శరీరంతో నెరవేర్చే ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు కావడానికి ప్రయత్నం చేయడాన్ని ఏమన్నాడంటే శరీరానుసారముగా ప్రవర్తించుట, శరీరానుసారముగా జీవించుట అని అన్నాడు. రెండోది, మరి ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు నమ్మం. ఆయన మన పాపాన్ని ఏం చేశాడు? కడిగాడు. ప్రభు ఏమన్నాడు? ఒక్క అర్పణ ద్వారా సదాకాలానికి మీరేమయ్యారన్నాడు? సంపూర్ణులు. మీ పాపాన్ని నేను సదాకాలానికి ఏం చేశాను? కడిగాను అన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభు చెప్పాడు. దాన్ని నువ్వేం చేసావు? నమ్మవు. నమ్మితే ఇప్పుడు ఏం చేయడానికి ప్రయత్నం చెయ్యు? నీతిమంతుడు కావడానికి ప్రయత్నం చెయ్యు. ఆ ప్రయత్నంలో భాగంగా నీకే మనసాక్షి కలిగింది? మంచి మనసాక్షి కలిగింది. ఏంటంటే నా కొరకు, నా పాపాల కొరకు నా ప్రభు ఏమయ్యాడు? చనిపోయాడు. ఆయన రక్తం ద్వారా నాకేం కలిగింది? విడుదల కలిగింది. ఆయన రక్తం నా పాపాన్ని కడిగిందన్న సంగతి నీకు అర్థమైంది. అవ్వింది కాబట్టి నువ్వు ఇంకే ప్రయత్నం చెయ్యు? నీతిమంతుడు అవడానికి ప్రయత్నం చెయ్యు. కాబట్టి నీతిమంతుడు అవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యు. ప్రభు ద్వారా వచ్చిన స్థితి నువ్వు నమ్మావు కాబట్టి ఆ స్థితి ద్వారా నీకు కలిగే జీవితం కొరకు ఏం చేస్తావు? ఇప్పుడు ప్రభు ఏం మాట్లాడుతున్నాడన్న వర్తమానం పట్టుకొని దాన్ని బట్టి జీవిస్తాం. నీతిమంతుని అవడానిక, జీవించడానిక? నీతిమంతుని అవడానికి చెయ్యం. ఎందుకు? ఆల్రెడీ మనం ఏనమ్మాం? ప్రభు ద్వారా నేను నీతిమంతుని అయ్యానన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి ప్రభుకి నా దగ్గరికి ఏం తేడు? ధర్మశాస్త్రం తేకూడదు. ఎందుకు? ధర్మశాస్త్రం తెస్తే నేను మళ్ళీ ఏమవుతాను?
నేను మరలా దాన్ని బట్టి జీవిస్తాను. దాన్ని బట్టి జీవిస్తే శరీరానుసారంగా ప్రవర్తిస్తాను. శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తాను, ఏం చూడకూడదు అనుకుంటున్నానో అదే చూస్తాను. కానీ యేసు ప్రభు ద్వారా వచ్చిన స్థితిని నేను నమ్మితే, చెప్పండి, నమ్మితే దేని జోలికి వెళ్ళను? ధర్మశాస్త్రం జోలికి వెళ్ళను. యేసు ప్రభు ద్వారా వచ్చిన స్థితిని నేను నమ్మితే అప్పుడు నేను ఎలా జీవిస్తాను? ఆత్మానుసారంగా జీవిస్తాను. ఆత్మానుసారంగా జీవిస్తున్నానంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు ద్వారా నేను నీతిమంతున్న సంగతి నీకు అర్థమైందో అప్పుడు నీలో ఎవరున్నారు? ఆత్మ ప్రభు ఉన్నాడు. అప్పుడు ప్రభు నీకు ఏమిస్తాడు? వర్తమానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమిస్తాడు? వర్తమానం ఇస్తాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినును కాక అంటే అర్థం ఏంటి? ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి అప్పుడు ఆత్మ నీకు ఏమిస్తున్నాడు? వర్తమానం ఇస్తున్నాడు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? వర్తమానం విన్నావు. వినదాన్ని ఏం చేస్తావు? విశ్వసిస్తావు. విశ్వసించిన దాన్ని ఏం చేస్తావు? విశ్వాసంతో మాట్లాడుతావు. విశ్వాసంతో ప్రార్థన చేస్తావు. నువ్వేం మాట్లాడుతున్నాడు దేవుడు అదే పోలికలోనికి చెప్పండి ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. అంటే ప్రభు ద్వారా ఏ స్థితి కలిగిందని నమ్మకపోతే శరీరాన్ని బట్టి ప్రవర్తించుట, యేసు ప్రభు ద్వారా వచ్చిన స్థితిని నమ్మితే చెప్పండి ఆత్మానుసారముగా నడుచుకునుట. నేను ఇలా అంటాను, ఆత్మానుసారముగా నడుచుకునే వాళ్ళే ప్రభుకి చెప్పండి ఇష్టలు. చెప్పండి, ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళు ప్రభుకి ఏమై ఉన్నారు? ఇష్టలు. శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ప్రభుకి ఏం కాదు, ఎంత మాత్రం దేవునికి లోపడు. అంటే వాళ్ళు దేవునికి ఒక మాటలా అన్నాడు, శరీరానుసారంగా ప్రవర్తించే వారి వల్ల దేవునికి విసుగు కలుగుతుంది అన్నాడు. ఏం కలుగుతుంది? విసుగు. ఆత్మానుసారముగా నడుచుకునేవారు, విశ్వాసాన్ని బట్టి జీవించేవారు, విశ్వాస మూలముగా జీవించేవారు దేవునికి ఏమై ఉన్నారు? ఇష్టులై ఉన్నారు. శరీరాన్ని బట్టి ప్రవర్తించే వాళ్ళు దేవునికి ఏం పుట్టిస్తున్నారు? విసుగు పుట్టిస్తున్నారు. చూడండి, ఆ మాట చూపిస్తారు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఎందుకు ఇక్కడ చెప్తున్నా? విశ్వాసం అంటే ఏ విశ్వాసం అనుకుంటున్నారు మీరు? అమ్మ విన్నదా? ఇక్కడ ఏమన్నాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అంటే ఇక్కడ ఈ విశ్వాసం ఏంటనుకుంటున్నారు? విశ్వాస మూలముగా జీవించే విశ్వాసం. ఎందుకంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంటే ఏంటి? విశ్వాస వీరుల జాబితా. అంటే వాళ్ళందరూ ఎలా జీవించారు? విశ్వాసమును బట్టి జీవించారు. అందుకే వారందరూ దేవునికి ఏమయ్యారు? ఇష్టులయ్యారు. అందుకే వారందరి పేర్లు ఎక్కడ రాయించాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వారి పేర్లన్నీ రాయించాడు. అంటే విశ్వాస మూలముగా జీవించేవారు దేవునికి ఏమై ఉన్నారు? ఇష్టులై ఉన్నారు. విశ్వాస మూలంగా జీవించేవారు దేవునికి ఏమై ఉన్నారు? ఇష్టులై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళు దేవునికి ఏమై ఉన్నారు? చూడండి ఏముందో రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 7వ వచనం, 8వ అధ్యాయం 7వ వచనం, 8వ అధ్యాయం 7వ వచనం. ఏలే అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. శరీరానుసారంగా ప్రవర్తించేవాడు దేవునికి చెప్పండి ఏంటి? విరోధి. ఆత్మానుసారంగా నడిచేవాడు దేవునికి ఎవరు? ఇష్టుడు. నేను ఒక మాట అడుగుతున్నాను, ఈ రాత్రి నువ్వు దేవునికి ఇష్టుడుగా ఉన్నావా? నువ్వు దేవునికి విరోధిగా ఉన్నావు? ఒకసారి ఆలోచించండి. మీరు ఎలా నడుచుకుంటున్నారు? ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారా? వినండి, మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారా? అందుకని మీకు అర్థం కావాలి, మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారు, శరీరాన్ని బట్టి నడుచుకుంటున్నారు. ఎవరికి బాగా తెలుస్తుంది? ఎవరు నడుచుకుంటున్నారు వాళ్ళకే తెలుస్తుంది. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే దేవునికి ఏమై ఉన్నారు? విరోధులై ఉన్నారు. ఆత్మానుసారంగా నడుచుకుంటే మీరు దేవునికి ఏమై ఉన్నారు? ఇష్టులై ఉన్నారు. మనం అందరూ దేవునికి ఇష్టలుగా ఉందరుగాక. మనం అందరూ దేవునికి ఎప్పుడు ఎలా ఉండాలి? ఇష్టలుగా ఉండాలి. మనం దేవునికి ఇష్టలమైతేనే దేవుని యొద్ద నుండి సమస్తాన్ని మనం ఏం చేయగలుగుతాం? పొందగలుగుతాం. ఇప్పుడు మన వల్ల దేవునికి మనం దేవునికి విరోధులమైతే మనం చేసే ప్రతి దేవునికి ఏం పుట్టిస్తుంది? విసుగు పుట్టిస్తుంది. 2
ఆయాసం పుట్టిస్తుంది. 3 దుఃఖం. మన వల్ల దేవునికి ఏం మిగులుతుంది? దుఃఖం మిగులుతుంది. చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9. 40 సంవత్సరాలు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను ఏం చేశారు? పరీక్షించి శోధించిరి అని అన్నాడు. చూడండి, ఏం చేస్తారు? శోధిస్తారు. కావున నేను ఆ తరము వారి వల్ల ఏం కలిగింది? విసుగు కలిగి విసుక్కి దేవుడు ఏమైపోయాడంట? విసిగిపోయాడు. ఎవరిని బట్టి? ఆత్మానుసారంగా నడుచుకునే వారిని బట్ట కాదు, శరీరాన్ని బట్టి నడుచుకునే వారిని బట్టి. అంటే శరీరానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారి వల్ల దేవునికి ఏం కలుగుతుంది అన్నాడు పైవచనం? శోధన. దేవునికి ఏం కలుగుతుంది? శోధన. అంతేకాదు, వారి వల్ల దేవునికి ఏం పుడుతుంది? విసుగు పుడుతుంది. ఇంకో మాట చెప్తాను, వారి వల్ల దేవునికి దుఃఖం కలుగుతుందని చెప్పాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త ఒకసారి చూడండి. మార్కు సువార్తలో 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, ఆయనకి ఏం కలిగింది? దుఃఖం కలిగింది. ఎవరిని బట్టి అనుకుంటున్నారు? పైన చూడండి 3వ అధ్యాయం మొదలు సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశించగా అక్కడికి ఒక ఊస చేయగలవాడు వచ్చాడు. అచ్చటి వాడు ఆయన మీద నేరము, అచ్చటికి వారు వచ్చి ఏమంటున్నారండి? ఆయన మీద నేరము మోపవలనివ్వండి, విశ్రాంతి దినాన నువ్వు వాడిని ఎందుకు స్వస్థపరుస్తున్నావు అని అడిగారు. అప్పుడు యేసు ప్రభులు వారు అన్నారు, ఇలా అన్నారు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? ఇంతకు ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళు శాస్త్రులు, పరిచయాలు. ఇంతకు శాస్త్ర పరిచయాలు అంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిని వెతికేవారు. ధర్మశాస్త్రం బట్టి నీతిని వెతికేవాడిని ఏమంటారు? శరీరానుసారులు అంటారు. అంటే ఈ శాస్త్ర పరిచయాలు అందరూ ఎవరు? శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి దేవాలయంలోనికి వెళ్ళి కూడా ఏమంటున్నాడు ఈ వ్యక్తి? పరిచయుడు దేవాలయంలోనికి వెళ్ళిన వ్యక్తి ఏమంటున్నాడు? నేను దొంగను కాదు, నేను ద్రోహిని కాదు, నేను వారానికి ఏం చేస్తున్నాను? దశంభాగం ఇస్తున్నాను, నేను ఉపవాసాలు అంటున్నాను, ఇవన్నీ నేను చేస్తున్నాను. కానీ ఇతడు ఏమి చేయడం లేదు. నేను దొంగను కాదు, ఇతడు వలె, ఈ శుంకర్ వలె. అంటే దేవాలయంలోనికి వెళ్ళి కూడా ఏమంటున్నాడు? నేను ఇన్ని చేస్తున్నాను కాబట్టి నన్ను నువ్వేం చేయి? నీతిమంతులుగా చేయి అంటున్నాడు. కానీ దేవుడు చివరికి ఎవరు నీతిమంతులుగా చేశాడు? ఆ దేవాలయంలోనికి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? ఒక మూల కూర్చొని ఎలా అంటున్నాడు, అయ్యా నీ ఎదుట నిలబడటానికి కూడా నాకేం లేదు, అర్హత లేదు. అక్కడ మీరు చదవండి, అక్కడ శుంకరిని దేవుడు నీతిమంతునిగా తీర్చాడు, కానీ పరిసయ్యుని దేవుడు నీతిమంతునిగా ఎందుకు తీర్చాడు అంటే, వినండి, ధర్మశాస్త్రాలను బట్టి ఎవరైతే నీతిని వెతుకుతున్నారో వారు దేవునికి ఏం పుట్టిస్తున్నారు? శోధన పుట్టిస్తున్నారు. ఆ శోధనలో దేవునికి ఇసుక కలుగుతుంది. ఆ విసుగులో నుంచి దేవునికి ఏం పుడుతుంది అన్నాడు? దుఃఖం. అంటే శరీరానుసారంగా ప్రవర్తించే వారి వల్ల దేవునికి ఏం పుడుతుంది? చివరికి దుఃఖం పుడుతుంది. నేను ఎలా అంటున్నాను, మన వల్ల దేవునికి ఏం పుట్టకూడదు? దుఃఖం పుట్టకూడదు. మన బట్టి దేవుడు ఏమవ్వకూడదు? బాధపడకూడదు. మన బట్టి దేవుడు ఏమవ్వాలి? సంతోషించాలి. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు? ఆత్మానుసారముగా నడుచుకునేవారు దేవునికి ఏమై ఉన్నారు? ఇష్టలై ఉన్నారు. వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకేమి లేదు, సంతోషం లేదు. అంటే విశ్వాస మూలముగా జీవించకపోతే దేవునికి ఏముండదు? సంతోషం ఉండదు. ఒక విశ్వాస మూలంగా జీవిస్తే ఏం కలుగుతుంది? దేవునికి సంతోషం కలుగుతుంది. నేను ఎలా అంటున్నాను, నీ బట్టి దేవుడి రాత్రి చెప్పండి దుఃఖపడుతున్నాడా? నీ బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఆనందిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీకు మార్గాలు తెరుస్తున్నాడు అని అర్థం. నీ వల్ల కానీ దేవుడు దుఃఖపడితే
నీకు ఆయన మార్గాలు ఎప్పటికీ తెలియదు. అర్థమైందమ్మా ఈ మాట? అంటే మన వల్ల దేవునికి శోధన కలిగితే, మన వల్ల దేవునికి విసుగు కలిగితే, మన వల్ల దేవునికి దుఃఖం కలిగితే మాకు కలిగే నష్టమే ఉందండి అని మనం అనుకోవచ్చు. కానీ మన వల్ల దేవుడు బాధపడితే, దుఃఖం కలిగితే, ఇలా అన్నాడు, దేవుని మార్గాలు మనకేమవో తెరవబడవు, తెలియబడవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? 9వ వచనంలో దేవుని శోధించిరి, 10వ వచనంలో ఏముంది? దేవుని విసిగించిరి. అప్పుడు 10వ వచనంలో ఏమన్నాడు చూడండి, కింద లైన్, నా మార్గములు తెలుసుకొనలేరు. ఏం చేయలేరండి? ఏమండి, దేవుని మార్గాలు ఏమవ్వ? ప్రశాంత్, నీ ఆలోచనలన్నీ ఎవరు చెప్తున్నావు? ఎవరు చెప్పవా అసలు? స్టెఫన్ గారు, మీ ఆలోచనలు బాగా మీరు ఎవరు చెప్తారండి? దేవునితో చెప్పుకుంటారు. అంటే మీరు ఇక్కడ ఏదైనా మీకు ఏదైనా ఒక సంతోషం వచ్చినా, బాధ వచ్చినా మీరు ఎవరితో చెప్పుకుంటారు? మీతో ఎవరైతే బాగా డీప్ గా మాట్లాడుతున్నారో వారు ఖచ్చితంగా చెప్పుకుంటారు లేదా? ఖచ్చితంగా చెప్పుకుంటారు. భార్య భర్తకు చెప్పుకుంటారు, భర్త భార్య చెప్పుకుంటారు. నేను ఎలా అంటున్నాను, విశ్వాస మూలంగా ఎవరైతే జీవిస్తున్నారో వారు దేవునికి ఏమై ఉన్నారు? ఇష్టలై ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన ఉద్దేశాలన్నీ ఖచ్చితంగా చెప్తాడు. చెప్పరా? ఆయన ఏమనుకున్నా నాకు చెప్తాడు ఏంటంటే అని అనుకోకండి. అబ్రహాముకి నేను చెయ్యబోయే కార్యములు దాచుదునా. అబ్రహాముతో దేవుడు తను చేయబోయే కార్యాన్ని ఏం చేశాడంట? అంటే తన ఇష్టలతో ప్రభు ప్రతి విషయాన్ని ఏం చేసుకుంటాడు? చెప్తాడు. ఇప్పుడు విసిగిపోతే మన బట్టి దేవుడు బాధపడితే ఆయన మార్గాలు ఏమవో చెప్పండి, మార్గాలు ఏమవో తెలియపరచబడు. అప్పుడు మన మార్గాలు వెళ్తామా వెళ్ళమా? మార్గాలు వెళ్తా కానీ మన మార్గాలు ఏమవో తెలియబడు. ఆ మార్గం అప్పుడు సరైందా? సరైంది కాదు. సరైన మార్గం కాకపోతే మనకు దేవుని సహాయం అందుతుందా? చెప్పండి, అందుతుందా? అందదు. నేను ఎలా అంటున్నాను, ఒకటి మనం చేస్తున్నాం, అక్కడ మనకు సహాయం అందడం లేదంటే ఆ మార్గం సరైనది కాదు. ఆ మార్గం నీకు ఇంకా ప్రభు బయలుపరచలేదు. మనం వెళ్తున్న మార్గం సరైనది అయితే ఖచ్చితంగా మనకి ఏమందుతుంది? సహాయం అందుతుంది. అప్పుడు ఆ మార్గం ఖచ్చితంగా ఏమవుతుంది? విఫలం అవుతుందా, సఫలం అవుతుందా? ఖచ్చితంగా సఫలం అవుతుంది. ఎందుకు? నీకు ఎవరు సహాయం అందుతుంది? దేవుని సహాయం అందుతుంది. వినండి, ఈ మాట చెప్పి ముందుకు వెళ్తాను. శరీరానుసారంగా ప్రవర్తించేవాడు వాళ్ళు దేవుడు ఏం పడుతున్నాడు? దుఃఖపడుతున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకునే వ్యక్తిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. సంతోషిస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మార్గములను తెలియపరుస్తాడు. దుఃఖపడితే మార్గములను ఏం చేయడు? ఏం చేయలేడు? తెలియపరచలేడు. అప్పుడు మార్గములు మనకి ఏమవ్వో తెలియపరచబడు. అప్పుడు మార్గంలో నడుస్తామా నడమా? ఏదో ఒక మార్గంలో నడుస్తాం, కానీ ఆ మార్గంలో మనకి దేవుని సహాయం అందదు. చూడండి ఒకసారి ఆదికాండం, ఆదికాండము 24వ అధ్యాయం 48వ వచనం చూడండి. యెహోవాకు మ్రొక్కి అబ్రహామును, నా యజమానుని దేవుడైన యెహోవాకు నేను ఏం చెల్లిస్తున్నాను? స్తోత్రము చెల్లిస్తున్నాను. ఎందుకు? ఇలా అన్నాడు చూడండి, సరి అయిన మార్గమందున ఆయన ఏం చేశాడు? నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఎలియాజరు ఎలా అంటున్నాడు? దేవుడు నన్ను సరి అయిన మార్గంలో నడిపించాడు. అంటే మార్గాలు ఏం చేయబడ్డాయి? తెలియపరచబడ్డాయి. ఎవరికి? ఎలియాజర్కి. ఎందుకు? ఎలియాజర్ ఎవరు? అబ్రహాము యొక్క దాసుడు. అబ్రహాము దాసుడైన ఎలియాజర్కి ఏం తెలియబడ్డాయి? మార్గములు తెలియపరచబడ్డాయి. అందుకు సరి అయిన మార్గంలో ఎవరు వెళ్తున్నారు? ఎలియాజర్ వెళ్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది? 56వ వచనం, 56. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణాన్ని ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. అంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటున్నప్పుడు దేవుని మార్గాలు ఏం చేయబడతాయి? తెలియపరచబడ్డాయి. దేవుని మార్గం తెలియపరచబడతాయి. అప్పుడు ఏ మార్గంలో నడుస్తాం? చెప్పండి. ఇప్పుడు ఆయన నీకు మార్గాలు తెలియజేస్తే అప్పుడు ఏ మార్గంలో నడుస్తావు? ఆయన ఏదైతే మార్గంలో ఉంచాడో ఆ మార్గంలో నడుస్తావు. అది సరి అయిన మార్గం. ఆ సరి అయిన మార్గంలో ఎవరి సహాయం అందుతుంది? దేవుని సహాయం అందుతుంది. అప్పుడు మనం ఏమవుతాం? అక్కడ ఏం రాయబడింది? 56వ వచనంలో మీరు ఆ ప్రయాణం ఏమవుతుంది? సఫలం అవుతుంది. దేవునికి స్తోత్రం. నేను ఎలా అంటున్నాను, మనం విఫలం అవుతున్నాం అంటే అర్థం ఏంటి?
మన ప్రయాణం సరైనది కాదు. ఆ ప్రయాణం ఎందుకు సరైనది కాదు? నీకు మార్గాలు తెలియబడడం లేదు. నీకు మార్గాలు ఎందుకు తెలియబడడం లేదు చెప్పండి? నువ్వు శరీరానుసారంగా నడుచుకుంటున్నావు. శరీరానుసారంగా నడుచుకుంటే మార్గములు ఏమవ్వవు, తెరవబడం. నేను ఎలా అంటానండి, రేపు మన భవిష్యత్తు ఏంటో ప్రభు మనకు చెప్తాడు. చెప్పండి సత్య గారు, చెప్తారమ్మా? చెప్పగలడా చెప్పలేడా? ఇందాక తల్లి గారు సిస్టర్ గారు అన్నారు కదా, జ్యోతిష్యం బాగా నమ్ముతారని. ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, రేపు పొద్దున మీ భవిష్యత్తు ఏం చెప్తాడు ఆయన? గిలగిలన్నా ఏమన్నా ఆయన వల్ల అవ్వదు. ఎందుకు? అతని వల్ల ఏం కాదు. ఎందుకంటే భవిష్యత్తు ఎరిగిన వాడు దేవుడు తప్ప ఎవరు కాదు. అంతేనండి. భవిష్యత్తు ఎరిగిన ఎవరు? దేవుడు. అందుకైనా భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు, భవిష్యత్తు ఎరిగినవాడు. ఇప్పుడు మనుషులకు భవిష్యత్తు తెలుసా? భవిష్యత్తు తెలియదు. అందుకే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మాత్రం ఏం చెప్తారు? మొన్న ఎలా జరిగింది కదంటే మనమేమో నిజమేనండి అలా జరిగిందని. ఆడు ఏదో పది చెప్తాడు, దాంట్లో ఎన్ని కరెక్ట్ అవుతాయి? 2 కరెక్ట్ అవుతాయి. మనం ఎందుకు? ఆడి మీద ఆలోచనతో వెళ్ళాం కాబట్టి ఆడు తప్పు చెప్పేసినా దాన్ని మనం ఊగొట్టేస్తాం. ఎందుకు? మన ఆలోచన దేని మీద ఉండిపోయింది? అతను చెప్పే మాటల మీద ఉండిపోయింది కాబట్టి అతను ఏం చెప్తే దానికి మనం ఏం ఊపుతాం? తల ఊపుతూ ఉంటాం. కానీ వాస్తవానికి అతని భవిష్యత్తు తెలియదు. ఎందుకంటే అతని భవిష్యత్తు అతనికే తెలియదు. కానీ మన భవిష్యత్తు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే దేవునికి మనం ఏమవుతాం? ఇష్టలం అవుతాం. దేవునికి ఇష్టలమైతే అప్పుడు మార్గాల్లో ఏం చేస్తాడు ప్రభు? బయలుపరుస్తారు. అంటే మనలోని ఆత్మ ద్వారా సంభవింపబోయే సంగతులు. చెప్పండి ఏంటివి? సంభవింపబోయే సంగతులు. అంటే ఏం సంభవించబోయే సంగతులు? రేపు మన జీవితంలో ఏం సంభవించబోతుందో ఆ సంగతులను ఆత్మ ద్వారా మనకు తెలియచేస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఆ మాట ఎక్కడుంది? యోహాను సువార్త చూడండి వాక్యం ఎంత శ్రేష్టమైందో. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఎలా ఉంది చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అని చెప్పాడు కదా. ఆ చివరి లైన్ చదవండి. సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేస్తాడు. స్టెఫన్ గారు మీకేం చెప్తాడు? సంభవింపబోవు సంగతులు చెప్తాడు. ఎక్కడున్నాడు ఆత్మ ప్రభు? మనలో ఉండి మనకి ఏం సంభవించబోతుందో అది మనకి చెప్తాడు. నేను ఎలా అంటాను, సమస్తాన్ని సమకూర్చి ఎవరు జరిగిస్తున్నారు? దేవుడు జరిగిస్తున్నాడు. మనకి మేలు కలగాలన్నా కీడు కలగాలన్నా? మనకి మేలు జరగాలన్నా కీడు జరగాలన్నా? మేలు జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కీడు అనుభవించడం అని దేవుని ఉద్దేశం కాదు. మనం మేలు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే రేపొద్దున మన భవిష్యత్తు ఏం జరగబోతుందో దేవుడికి తెలుసు. ఆత్మ ప్రభు మనలో ఉండి ఏం చెప్తున్నాడు? నీకు ఆల్రెడీ ఇది జరగబోతుందని ప్రభు చెప్తున్నాడు. ఆ ప్రభు చెప్తా దాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మి ఏం చేయాలి? విశ్వసించాలి. విశ్వసించిన దాంతో మనం ఏం చేయాలి? మాట్లాడాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? నిజంగా వాస్తవానికి మన ఆత్మానుసారంగా నడుచుకుంటే ప్రభు మాట్లాడగానే వెంటనే ఏం చెప్తావు? ఆమేన్, అది నా జీవితంలో జరిగింది కాక. ఇప్పుడు ఒకవేళ శరీరానుసారంగా నడుచుకుంటే ఎలాగ ఆలోచిస్తాం? ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు అనుకోండి. ప్రశాంత్ శరీరానుసారంగా నడుచుకుంటున్నాడు. ఎందుకంటే ప్రశాంత్ని ఏమన్నా పర్వాలేదు, ఎందుకంటే ఏం మాట్లాడు కాబట్టి. ప్రశాంత్ ఉన్నాడు, కోపం పడక మామూలుగా చెప్తున్నాడు. అలాగన్నా కూడా ఏమనుకోడు. ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు. ప్రశాంత్ శరీరానుసారంగా నడుచుకుంటాడు అనుకోండి, ఎందుకంటే నడుచుకోడు అనుకోండి. ఇప్పుడు శరీరానుసారంగా నడుచుకుంటే దేవుడు తన సేవకుల ద్వారా వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చి ఏమన్నాడు? రేపు ఇదే దినానికి నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు అని అన్నాడు. అలా అంటాడు ప్రభు? అన్నాడు. యెహోషువ గ్రంథంలో అన్నాడు, రేపు మీ మధ్యలో నేను అద్భుత కార్యాన్ని చేయబోతున్నాను అని అన్నాడు. ఎలీషా కాలంలో రేపు ఇదే టయానికి ఆహారం ద్వారం దగ్గర పంచిపెట్టబోతున్నాను అన్నాడు. ఒక వ్యక్తి ఏమన్నాడు? ఆకాశ వాకిళ్ళు విప్పినా కూడా ఎలా జరుగుతుందా అని అన్నాడు. అప్పుడు వెంటనే ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఇది కళ్ళారా నువ్వు చూస్తావు, ఇది ఎక్కడ పంచిపెడతారు ఆహారం, అందరూ తింటారు కానీ నువ్వు చూస్తావు, కానీ ఏమవు తినవు, చూసి చచ్చిపోతావు అన్నాడు. అంతే. అంటే వాగ్దానం వచ్చింది కానీ అతను ఏం చేయలేదు, నమ్మలేదు. నిజంగా మన ఆత్మ సంబంధమైన వాగ్దానం వచ్చిందని వెంటనే ఏమంటాం? ఆమేన్ అని అంటాం. అదే శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఏమనుకుంటాం తెలుసా? ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ప్రశాంత్కి. ఇప్పుడు ప్రశాంత్ ఏమనుకుంటాడు? నిజమే, రేపొద్దున దేవుడు ఒక కార్యం నా జీవితంలో చేస్తానన్నాడు. నా జీవితంలో ఆ కార్యం చేయడానికి నేను అంత పర్ఫెక్ట్ కాదు కదా.
అవునా కదా? నేను పర్ఫెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను ఏమవ్వాలి? నేను పర్ఫెక్ట్ అయితే అప్పుడు దేవుడు దాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఏ ప్రయత్నం చేస్తున్నాడు? పర్ఫెక్ట్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేని పక్కన పెట్టాడు? వాగ్దానాన్ని పక్కన పెట్టాడు. కానీ నీకు వచ్చిన వాగ్దానాన్ని బట్టి నువ్వేం చేయాలి? విన్నావు, విశ్వసించు, దాన్ని ఏం చేస్తుండాలి? మాట్లాడుతుండాలి. కానీ నువ్వు ఏ ప్రయత్నంలో ఉన్నావు? విశ్వాసంతో మాట్లాడడం పక్కన పెట్టావు. పర్ఫెక్ట్ అవడానికి ఏం చేస్తున్నావు? ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఈ ప్రయత్నంలో నువ్వు వాగ్దానాన్ని ఏం చేయలేవు, అనుభవించలేవు. ఈరోజు చాలా మంది చేస్తుంది అదే. అర్థమవుతుంది? అంటే మనతో ప్రభు శరీరానుసారమైన మనసు కలిగి శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని దగ్గర నుంచి మనకు వాగ్దానాలు వస్తాయి. కానీ మనం ఏం చేయాలనుకుంటాం? నేను ఇంకా బాగా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేరుతాయని అనుకున్నా. వినండి, మనం పర్ఫెక్ట్ అవ్వడం కాదు, మనం పర్ఫెక్ట్ గా చేసింది ఎవరు? ప్రభువే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రభు మాట్లాడాడంటే అవును, నేను అనుకున్నాను. ఎందుకు? నేను ఆయన కుమారుని. ఆయన నన్ను ఏం చేశాడు? ఆయన రక్తాన్ని బట్టి నన్ను నీతిమంతునిగా చేశాడు. నన్ను పర్ఫెక్ట్ అయ్యాను కాబట్టి దేవుడు నాకు ఏమిస్తున్నాడు? వాగ్దానాలు ఇస్తున్నాడు. ఎప్పుడైతే నేను వాగ్దానాలు వింటున్నానో, విన్నదాన్ని విశ్వసించి దాన్ని ఏం చేస్తాను? నోటితో మాట్లాడుతున్నాను. అప్పుడు అది నా జీవితంలో ఏమవుతుంది? అలా జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. మరీ దగ్గరికి వచ్చి దోతొచ్చేలా చెప్పింది, దయాప్రాప్తురాల నీకు శుభమానంది. శుభమానం ఏమంది? నువ్వు గర్భాన్ని ధరిస్తావని చెప్పింది. వెంటనే ఆమె ఏమంది? నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని, ఇది ఎట్లా జరుగుతుంది అన్నాడు అని అందామె. అప్పుడు వెంటనే దూత అంది, అమ్మ, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు గర్భాన్ని ధరిస్తావని అంది. అప్పుడు వెంటనే నువ్వు ఏమనాలి? మరియా, ఇలా ఎప్పుడైనా జరిగిందా? దావీదు కాలంలో ఇలా జరిగిందా? మోసే కాలంలో ఎప్పుడైనా జరిగిందా? ఎక్కడైనా జరిగిందా అని అడగచ్చు, అడగకూడదా? అడగచ్చు. కానీ అవి ఏమి అడగలేదు. ఏమన్నా తెలుసా? నువ్వు చెప్పినట్టే జరుగును గాక, నీ మాట చెప్పినట్టుగానే జరుగును గాక అని అంది. అక్కడ నేను అంత పర్ఫెక్ట్ కాదు అని అన్నదా? నేను అంత పర్ఫెక్ట్ గా లేదు. ఎందుకంటే దేవుడు ఎంచుకున్నాడు. దయాప్రాప్తురాల నీకు శుభము, నువ్వు కృపను పొందితివి. అంటే కృప ద్వారా దేవుడు ఏం చేసుకున్నాడు? ఎంచుకున్నాడు. నువ్వు చెప్పినట్టుగానే జరుగును గాక. అంటే ఆత్మ సంబంధి, ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి ఏమొస్తాయి? వాగ్దానాలు వస్తాయి. వాగ్దానాలు ఏం చేస్తావు? వింటావు, విశ్వసిస్తావు, దాని ప్రకారమే దాన్ని నువ్వు అనుభవిస్తావు. కానీ శరీరానుసారంగా ప్రవర్తించేవాడు ఏం చేయలేడు? వాగ్దానాలు వస్తాయి కానీ వాగ్దానాలు ఏం చేయలేడు? అనుభవించలేడు. ఎందుకు? అతను ఇంకేం కావాలి? ప్రయత్నంలో ఉన్నాడు. నీతిమంతుడు అవడానికి ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలో అతను వాగ్దానాలు ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు. అప్పుడు ఆ వాగ్దానాలు ఏం చేయలేడు. మరి ఇది ఎవరు కుయుక్తి అనుకుంటున్నారు? సాతాను కుయుక్తి. ఈ సాతాను ఏం చేస్తున్నాడు? నువ్వు ఇంకా పర్ఫెక్ట్ కాదు, నువ్వు ఇంకా పర్ఫెక్ట్ కాదు, స్టెఫన్ గారు మీరు అంత పర్ఫెక్ట్ అయిపోయారా అంటాడండి. వచ్చి అంటాడు. ఏమంటాడు వచ్చి? వాడు నేరము మోపువాడు, వాడికి ఎక్కడ స్థలం లేదు, అక్కడ స్థలం లేదు. అక్కడి నుంచి ఎక్కడ నెట్టివేయబడ్డాడు? భూమి మీద నెట్టివేయబడ్డాడు. ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు? ఆల్రెడీ మనకు అందరూ క్రీస్తు పరలోకంలో ఉన్నాడు. ఎవరి పక్షాన? మన పక్షాన. దేవుడు మనల్ని ఎప్పుడు ఎలా చూస్తున్నాడు? కుమారులుగానే చూస్తాడు, నీతిమంతులుగా చూస్తున్నాడు, పరిశుద్ధులుగా చూస్తున్నాడు. కానీ ఈడొచ్చి మన దగ్గరకు వచ్చి ఏమన్నాడు? నువ్వంత పరిశుద్ధుడువా, నువ్వంత నీతిమంతుడువా, మరి మొన్న ఏం చేసావు నువ్వు, నిన్నేం చేసావు నువ్వు అని అనగానే మనం ఏమనుకోండి? నిజమే నిజమే, నేనంత పర్ఫెక్ట్ ఏమి, నేనంత పర్ఫెక్ట్ ఏమి అంటే నేనంత పర్ఫెక్ట్ కాదని అనుకుంటే పర్ఫెక్ట్ అవుతాను అనుకుంటున్నావు. ఆ ప్రయత్నంలో నువ్వేం చేస్తావు? ఓడిపోతావు. ఇప్పుడు ఆడొచ్చి నువ్వు అంత పర్ఫెక్ట్ కాదు అన్నావు అనుకుంటే అప్పుడు నువ్వు అనాలి, ఒక బోర్డు మార్పు కూడా నేను అంత పర్ఫెక్ట్ కాదు, నా పనులు బట్టి కాదు, ఇది నా ప్రభు ద్వారా వచ్చింది. ఆయన రక్తాన్ని బట్టి నేను నీతిమంతుణ్ణి, ఆయన బలి బట్టి నేను సంపూర్ణుణ్ణి, ఆయన బట్టి నేను పరిశుద్ధిని, ఇది నా క్రియలు బట్టి వచ్చింది కాదు అనగానే వాడు వెంటనే ఏం చేస్తాడు? ప్రశాంత్ మాయకుడు అనుకున్నాం కానీ ప్రశాంత్ కూడా ఏమొచ్చేసి తెలివితేటలు వచ్చేసినప్పుడు ఏమన్నాడు? మీరు అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ అంత నుండి పారిపోతాడు. నువ్వు ఎప్పుడైతే నేను క్రీస్తు ద్వారా నీతిమంతుణ్ణి అని ఒప్పుకుంటా వాడు నీ దగ్గరికి రాలేడు. అర్థమైందండి? నేను ఇంకా పర్ఫెక్ట్ కాదు, నేను ఇంకా పర్ఫెక్ట్ కాదు అంటాడు. వచ్చేమంటాడు ఇంకా నీ దగ్గరికి వచ్చి, అయితే నువ్వు ఏదో ఒకటి చేయి, ఏదో ఒకటి చేయి అని ఏం చేస్తాడు? నీ దగ్గర ధర్మశాస్త్రం తెస్తాడు. దాన్ని బట్టి నువ్వేం చేస్తావు? ప్రయత్నం చేస్తావు. అప్పుడు చెయ్యాలన్న మంచి చేయక చేయగోరని కీడు చేస్తావు. అంటే నువ్వు ఇంకెక్కడ ఉన్నావు? ఇంకా శరీరానుసారం పర్ఫెక్ట్ అవ్వాలి ప్రయత్నంలో ఉండిపోతున్నావు. కానీ వాగ్దానాలు ఏం చేయడం లేదు, అనుభవించడం లేదు. వినండి, శరీరానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే ఒకటి, వాగ్దానాలను అనుభవించలేవు. రెండు, దేవుని మార్గాలు నీకు తెలియపరచబడు. నువ్వు గాన వాస్తవానికి ప్రభు ద్వారా వచ్చిన స్థితి నువ్వు నమ్మితే
నమ్మితే వాగ్దానాలు ఏం చేయగలుగుతావు, అనుభవిస్తావు. రెండోది నీకేం తెలవబడతాయి, మార్గములు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. మీకు అందరికి మార్గములు తెలియపరచబడును గాక. తెలియపరచబడం లేదా? అందుకన్నాడు కదా, ఎలియాజరు సరి అయిన మార్గంలో ఉన్నాడు. సరి అయిన మార్గంలో ఉన్నాడు కనుక సరి అయిన సమయంలో సరైన సహాయం అందింది. సహాయం అందింది కాబట్టి ప్రయాణం ఏమైంది, సఫలమైంది. నేను ఎలా అంటాను, ఆ ప్రయాణం కొనసాగింది. మన ప్రయాణాలు ఏవి ఆగవు. వినండి, మన ప్రయాణాలు ఏవి ఆగు. ఎప్పుడు ఆగో, అది దేవుడు నిర్ణయించిన ప్రయాణం అయితే అది ఆగదు. ఎందుకు? దానికి సహాయం చేసేది ఎవరు? ఆయనే. ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆ ప్రయాణంలో, ఆ మార్గంలో మనం ఖచ్చితంగా ఏమవుతాం, సఫలమవుతామే తప్ప మనం ఏమవ్వం, విఫలమవ్వం. వినండి, మన శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనకు మార్గాలు ఏం చేయబడు, తెలియపరచబడకపోతే నాకు దేవుని మార్గాలు ఏం తెలియబడడం లేదండి, అందుకని ఇంట్లో కూర్చుంటామా? కూర్చోం. ఏం చేస్తాం? ఖాళీగా ఉన్నాం కదా అని భుజం మీద వాళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు ఎవరు? శిశువులు ఖాళీగా కూర్చున్నారా? ప్రభు వీళ్ళని ఏమన్నాడు, మిమ్మల్ని మనుషులు బట్టే జాలర్లుగా చేస్తానని చెప్పాడు. అన్న ఆయన వీళ్ళు ఏం చేయాలి, కూర్చోవాలి. ఆయన ఏం పని చెప్తాడని విన్నాను కూర్చోవడం అనేసి యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఏం చేశారు, వాళ్ళు ఉన్నాయి కదా అని వెళ్ళిపోయారు. ఇది ఎవరి మార్గం? సొంత మార్గం. ఎవరి దగ్గర నుంచి రాలేదు, ప్రభు దగ్గర నుంచి రాలేదు. వీళ్ళు సొంత మార్గంలో వెళ్ళారు. వెళ్ళిన వారు రాత్రి అంతా ఏం పడ్డారు, ప్రయాసపడ్డారు. ఎంత ప్రయాసపడిన ఏం పడలేదు, ఒక చేప అయినను పడలేదు. ఇది ఎవరి మార్గం? సొంత మార్గం. కాబట్టి ఏం అందలేదు, సహాయం అందలేదు. ప్రభు నిర్ణయించింది అయితే ఖచ్చితంగా ఏం జరుగుతుంది, సహాయము. ప్రభు నిర్ణయించిన మార్గం అయితే ఖచ్చితంగా ఏం అందుతుంది, మనకి సహాయం చేస్తాను. నేను ఒక మాట అంటానండి, అసలు పరలోకులు ఎందుకు వచ్చినాడు చెప్పండి ఆయన. ఇంకా ఒక మాటలో చెప్పండి, మనకు సహాయం చేయడానికి. చెప్పండి, ఏం చేయడానికి? సహాయం చేయడం. నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటే వాగ్దానాలు అనుభవిస్తావు. రెండు, నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటే దేవుని మార్గాలు నీకు తెలియపరచబడతాయి. నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటే ప్రతి మార్గంలో నువ్వు దేవుని సహాయాన్ని అనిపిస్తావు, అనుభవించుదువుగాక. ఆమె చూడని అన్నమాట ఉందో లేదో బైబిల్లో. మార్కు సువార్త చివరి అధ్యాయం, మార్కు సువార్త చివరి అధ్యాయం, మార్కు సువార్త చివరి అధ్యాయం 16వ అధ్యాయం 20వ వచనం. అమ్మా, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారు. వారు బయలుదేరారంటే ఏం చేశారు, ప్రయాణం చేశారు. ఇది ప్రభు నిర్ణయించిన ప్రయాణమా, వాళ్ళ సొంత ప్రయాణమా? ఎలా చెప్పగలం స్టెఫెన్ గారు? ప్రభు నిర్ణయించిన ప్రయాణమా, వీళ్ళ సొంత ప్రయాణమా అని ఎలా చెప్పగలం? వారికి జరిగిన కార్యాలు బట్టి చెప్పగలం. ఇక్కడ ఏమన్నాడు చూడండి, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతున్న సూచక్రియల వలన వాక్యాన్ని ఏం చేశాడు, స్థిరపరచండి. నేను ఎలా అంటాను, ఆ ప్రయాణాన్ని ఎవరు పంపించారు? ప్రభు పంపించాడు. ఎలా చెప్పగలం? లేదన్న, నేను చెప్తుంది ఏంటంటే, వారు బయలుదేరారు, ప్రభు వారికి సహకారుడుగా ఉన్నాడు. నేను అంటున్నాను, వారు బయలుదేరారు కదా, ఆ మార్గం వారి సొంత మార్గమా, ప్రభు వారిని పంపించాడా? ప్రభు పంపించాడని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఆయన సహాయం చేస్తున్నాడు కాబట్టి. ఆయన సహాయం చేశాడంటే అర్థం ఏంటి, ఆ ప్రయాణం ఆయన పంపించాడు కాబట్టి. అంటే ఆయన మార్గాన్ని ఏం చేశాడు, మార్గాన్ని తెలియపరిచాడు. అంటే మార్గాన్ని తెలియపరిచి ఆ మార్గంలో వారిని నడిపించాడు. ఆ మార్గంలో నడిపించాడు కాబట్టి దేవుని ఎదురు ఏమందుతుంది, సహాయం అందుతుంది. వినండి, మీకు సహాయం అందడం లేదంటే అర్థం ఏంటి, ఆ మార్గము సరైనది కాదు, ఆ మార్గము దేవుడు నిర్ణయించింది కాదు, ఆ మార్గము దేవుని ఏర్పడింది. కానీ అదే మార్గం ప్రభు కాను నడిపించింది అయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, ఆ మార్గం సరైనది అయితే ఏం కలుగుతుంది, సహాయం అందుతుంది. సహాయం అందుతుంది, అది ఏమవుతుంది, సఫలం అవుతుంది. అది ఎప్పటికేం కాదు, విఫలం కాదు. అర్థమవుతుందా? 3 విషయాలు చెప్పాను ఈ రాత్రి, వినండి. శరీరానుసారంగా ప్రవర్తించుట, 2 ఆత్మానుసారంగా ప్రవర్తించుట.
ఆత్మానుసారంగా ప్రవర్తించేవాడు దేవునికి ఏమై ఉన్నాడు? ఇష్టుడి. ఆత్మానుసారంగా నడుచుకున్నాడు దేవునికి ఇష్టుడు. శరీరానుసారంగా ప్రవర్తించేవాడు దేవునికి విరోధి. ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాడు అంటే మొట్టమొదటిగా అతను దేవుని మార్గాలు ఏమవుతున్నాయి? తెలియపరచబడతాయి. శరీరానుసారంగా నడుచుకునేవాడికి మార్గాలు ఏం చేయబడు? తెలియపరచబడు. శరీరానుసారంగా ప్రవర్తించేవాడికి ఏం తెలియబడు? ఆయన మార్గాలు తెలియపరచబడు. మీకు మాట చెప్పమంటారా? ఈరోజు చాలా మంది ఈ సువార్త సత్యం ఏదైతే ఉందో, కృప విషయమైన ఏర్పాటు ఏదైతే ఉందో చాలా మందికి అర్థం కావడం లేదు. ఒకరోజు జగరి గారు ఇలా అన్నారు, చాలా మంది ఉన్నారు కానీ వీళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదంటే, నేను అప్పుడు ఈ విషయం చెప్పాను ఏంటంటే, వారు శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నారు. శరీరానుసారమైన మనసు కలిగి ఉన్న వ్యక్తి అతను ఎంత బోధకుడైనా కానీ అతనికి మార్గాలు ఏం చేయబడవు? తెలియపరచబడవు. కాబట్టి శరీరానుసారంగా ప్రవర్తిస్తే అతని మార్గాలు ఏం చేయబడవు? తెలియపరచబడవు. కానీ ఆత్మానుసారంగా నడుచుకున్న మార్గాలు ఏమవుతాయి? తెలియపరచబడదు. ఆ మార్గులు ఏమవుతారు? నడిపించబడతారు. ఆ మార్గం సరైనది మార్గం. ఆ మార్గంలో దేవుని సహాయం ఉంటుంది. ఆ ప్రయాణం ఏమవుతుంది? సఫలమవుతుంది. నేను ఎలా అంటాను, మనం ఏం చేస్తున్నా గానీ అది దేవుని నిర్ణయము, ఇది దేవుని ఏర్పాటు అంటే అర్థం ఏంటంటే దేవుని సహాయం అందుతుంది. ఆ ప్రయాణంలో ఆ ప్రయత్నంలో ఏం కాదు, విఫలం కాదు. అర్థమవుతుంది. ఆత్మానుసారమైన మనుషుడు అతని ప్రయాణం ఎప్పటికేం కాదు, విఫలము కాదు. రెండోది, ఆత్మానుసారంగా నడుచుకునేవాడు వాగ్దానాలు ఏం చేస్తాడు? అనుభవిస్తాడు. శరీరానుసారంగా ప్రవర్తించేవాడు వాగ్దానాలు ఏం చేయలేడు? అనుభవించలేడు. మూడోది, ఆత్మానుసారంగా నడుచుకునేవాడికి దేవుని సహాయం అందుతుంది. శరీరానుసారంగా నడుచుకునేవాడు దేవుని సహాయం అందుతుంది. చివరికి ఒక మాట చెప్పమంటారా? యోనా ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు యోనా ఎక్కాడు? వాడెక్కి కూర్చున్నాడు. వాడెక్కి కూర్చున్న యోనాకి ఇప్పుడు ఏం కలిగాయి? శ్రమలు వచ్చేయలేదా? వచ్చేయలేదు శ్రమలు. నేను ఇలాంటి ఆ శ్రమలు విశ్వాసాన్ని బట్టి ప్రవర్తించడం వల్ల వచ్చాయా? శరీరాన్ని బట్టి ప్రవర్తించడం వల్ల వచ్చాయా? సొంత నిర్ణయంతో వెళ్తున్నాడు కాబట్టి, శరీరానుసారంగా ప్రవర్తించాడు కాబట్టి ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. భయంకరమైన తుఫాను, భయంకరమైన ఇబ్బందులు. వాడంత ఏమైంది? చాలా ఇబ్బంది గురైందా లేదా? అప్పుడు మరల ఏం చేశాడు? తన తప్పును తాను తెలుసుకున్నాడు. అప్పుడు మరల ఎప్పుడైతే నినివే పట్టణానికి తిమింగలం కడుపులోకి వెళ్ళిన తర్వాత, అప్పుడు ఏమొచ్చింది అతనికి? అప్పటికి అర్థమైంది. అప్పుడు ఎలా నడుచుకున్నాడు? ఆత్మానుసారంగా నడుచుకున్నాడు కాబట్టి అనేకులకి ఏం చెప్పాడు? సువార్తను ప్రకటించాడు. అంటే వెళ్ళమన్నదేమో దేవుడు నినివేకి. ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు? తర్షీషుకు వెళ్దాం అనుకున్నాడు. తర్షీషుకు వెళ్ళాలన్నది ఇతని సొంత నిర్ణయం. నినివేకి వెళ్ళమన్నది దేవుని నిర్ణయం. దేవుని నిర్ణయాన్ని బట్టి వెళ్ళాడా యోనా? వెళ్ళలేదు. సొంత ప్రయత్నం వెళ్ళాడు. ఆ ప్రయత్నం దేవుని నిర్ణయం కాదు అనడానికి అర్థం ఏంటి? ఆ ప్రయాణంలో అతనికి శ్రమలు కలిగి, ఆ ప్రయాణం విఫలమైంది. కానీ దేవుడు నిర్ణయించిన ప్రయాణం అన్న సంగతి తర్వాత ఎప్పుడైతే అర్థమైందో, నేను నినివేకి మాత్రమే వెళ్ళాలన్న సంగతి ఎప్పుడైతే అర్థమైందో, అప్పుడు ఏమన్నాడు? నా కాళ్ళు చేతులు కట్టి నన్ను ఎక్కడ పాడేయండి? సముద్రంలో పాడేయండి అని అన్నాడు. మరి నిన్ను ఎవరు కాపాడుతా? నా దేవుడే కాపాడుతాను. ఎందుకు నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. ఇది దేవుని మార్గం. నేను తర్షీషుకి వెళ్ళాలనుకున్నది నా సొంత మార్గం. అందుకే ఈ మార్గంలో నేను వెళ్తున్నాను కానీ నాకేం కలిగాయి? శ్రమలు కలిగాయి. నన్ను పాడేయండి అనగానే అప్పుడు యోనాకి అర్థమైంది ఏంటి? వెళ్ళమన్నవాడు దేవుడే, మరలా నాకు ఏదో ఒకటి నిర్ణయిస్తాడన్న సంగతి యోనాకి అర్థమైంది. కాబట్టి వెంటనే ఏం చేశారు? పాడేశారు. ఏం మింగింది? చేప మింగింది. ఇప్పుడు ఇది సరైన ప్రయాణం, అంతే కదా? ఇప్పుడు ఇది నినివేకి వెళ్ళమన్నది దేవుని ప్రయాణం, తర్షీషుకు వెళ్దామన్నది సొంత ప్రయాణం. ఆ సొంత ప్రయాణంలో ఏమందలేదు? సహాయం అందలేదు. ఇప్పుడు నినివే పట్టణానికి వెళ్తున్నాడు. ఏం కలుగుతుంది? దేవుని సహాయం అందుతుంది. దేవుని సహాయం ఉంది కాబట్టి తిమింగలం ఏం చేయలేదు ప్రశాంత్. అసలు నిజంగా వాస్తవానికి చేప కడుపులో 3 రోజులు ఉన్నాడంటే ఆ తిమింగలం ఒక్క గుట్టకేత ఏమైపోతాడు? అంటే 3 రోజులు కూడా ఆ చేప ఏమైంది? దాహం, నీళ్లు తాగలేదు, ఆహారం కూడా తిరిగి నెమరు వేయకుండా యోనాను పట్టుకొని వెళ్ళిందంటే, అంటే ఇప్పుడు యోనాకి ఏమందింది? దేవుని సహాయం. ఇది సరైన ప్రయాణం. అంటే మన సరైన ప్రయాణంలో అంటే దేవుడికి మన సరైన సమయంలో సరైన విధముగా సరైన వ్యక్తుల ద్వారా దేవుడు ఖచ్చితంగా మన సహాయాన్ని అందిస్తాడు. మనం వెళ్ళే మార్గం సరైనది కాకపోతే అక్కడ మనకేమందదు? దేవుని సహాయం అందదు. నేను ఎలా అంటున్నాను? మీరు ముందు శరీరానుసారంగా ప్రవర్తించక ముందు ఎలా నడుచుకోండి? ఆత్మానుసారంగానే నడుచుకోండి. ఆత్మానుసారంగా నడుచుకుంటే మనం దేవునికి ఇష్టలు అవుతాం. దేవునికి ఇష్టలం కాబట్టి వాగ్దానాలు అనుభవిస్తాం. దేవునికి ఇష్టలం కాబట్టి మార్గాలు తెలియపరచబడతాయి. ఆ మార్గంలో మనం నడుస్తాం. అప్పుడు మనకు దేవుని సహాయం అందుతుంది.
లేదండి, ప్రభు ద్వారా వచ్చిన స్థితిని మీరు నమ్మకపోతే ఇంకా మీరు శరీరానుసారంగానే ప్రవర్తిస్తారు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే మీరు దేవుని వాగ్దానాలు ఏం చేయలేరు, అనుభవించలేరు. దేవుని మార్గాలు ఏమవు, మీకు తెలియపరచబడవు. మీరు నచ్చిన మార్గాలు వెళ్తారు, అక్కడ మీకు దేవుని సహాయం అందదు. అర్థమైందండి స్టెఫన్ గారు? ఇప్పుడు మీరు వెళ్తున్న మార్గం సరైనదో కాదో మీకు ఎలా తెలుస్తుంది? తెలుస్తో తెలీదమ్మా? వినండి, మీకు అర్థమైతే మనం వెళ్తున్న మార్గం సరైనదా కాదా అన్నది మీకు అర్థమైతే వెంటనే రిటర్న్ అయిపోలేదు. ఎక్కడికి? దేవుడు ఏ మార్గాన్ని అయితే నిర్ణయించాడో ఆ మార్గంలో మనం రిటర్న్ అయిపోవాలి. కానీ ఇంకా మన సొంత ప్రయత్నం, మన సామర్థ్యత ఏదో చేయాలన్న ఆలోచన మనకి ఉండకూడదు. ప్రతిదాన్ని వెంటనే మనం ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. 3 నెలలు తల్లి మోసేని ఏం చేసింది? దాసిందా లేదా? దాసింది. 3 నెలలు దాసిన తర్వాత ఏం చేసింది? చివరికి నా వల్ల అవడం లేదు, నా వల్ల అవ్వదు అని ఏం చేసింది? తీసుకెళ్ళి నదిలో పాడేసింది. అప్పుడు ఎవరికి అప్పగించింది? అప్పుడు దేవుడికి అప్పగించింది. 3 నెలలు ఎవరి చేతిలో పెట్టుకుంది అంటే, నేను ఎలా అంటాను, మన చేతులతో ఏది చేసేదో అవ్వదు. తైలం మన వల్ల అవ్వదు, దాని ముందు దేవుడికి అప్పగించింది. ప్రభువా, ఇప్పటి వరకు ఇదిగో నా వల్ల కాలేదు, నేను చేయలేదు, నా వల్ల కాదు, ఇదిగో నీకు అప్పగిస్తున్నాను. అప్పుడు ఎవరికి అప్పగించండి? ప్రభుకి అప్పగించండి. ప్రభు దాన్ని విజయవంతంగా జరిగిస్తాడు. ఆమె అలా జరిగించును గాక. ఆమె తలవంచును ప్రార్థించండి. ప్రభు ఈ రాత్రి నాతో మాట్లాడారు అన్నవారు ప్రభుకి స్తోత్రాలు చెల్లించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఈ రాత్రి మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. శరీరానుసారంగా ప్రవర్తించుట, ఆత్మానుసారంగా ప్రవర్తించుట. శరీర సంబంధి శరీరానుసారంగా ప్రవర్తిస్తాడని, ఆత్మ సంబంధి ఆత్మ సంబంధముగా ప్రవర్తించాలని మీరు తెలియజేశారు. ఆత్మ సంబంధులమైన మేము శరీరానుసారంగా మేము ప్రవర్తిస్తే మీకు మేము విరోధులమని, మీకు విసుగు పుట్టిస్తామని, మీకు దుఃఖాన్ని పుట్టిస్తామని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. మేము ఎప్పుడైతే ఆత్మానుసారముగా మేము నడుచుకుంటామో అప్పుడు మిమ్మల్ని సంతోషపెడతామని, మీకు ఇష్టలమని ఈ రాత్రి మాకు తెలియజేశారు. మేమందరం కూడా ఆత్మానుసారముగా జీవించడానికి కావలసిన కృపను పడుతుంది. ఆత్మానుసారముగా మేము జీవిస్తున్నప్పుడు మాకు మార్గాలు తెలియపరచబడతాయి. శరీరానుసారముగా మేము నడుచుకుంటే దేవుని మార్గాలు మాకు తెలియపరచబడాయి. అబ్రహాముతో మీరు మాట్లాడారు. అబ్రహాము, నా కార్యము నీకు దాచుదునా అని చెప్పినట్టుగా ఆత్మానుసారంగా నడుచుకున్న వానికి సంభవింపబోయే సంగతులు మీరు తెలియచేస్తారు. సంభవించబోయే మేలును మీరు తెలియచేస్తారు. అవును ప్రభువా, మేము ఆత్మానుసారంగా నడుచుకుంటున్నప్పుడు ఎన్నో వాగ్దానాలు మా దగ్గరికి వస్తాయి. వాటిని మేము అనుభవిస్తాం. అనుభవించే వారికి మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు. శరీరానుసారంగా మేము నడుచుకుంటే వాగ్దానాలను మేము అనుభవించలేము అన్న విషయాన్ని కూడా మాకు తెలియజేశారు. మూడోదిగా, ఆత్మానుసారంగా మేము నడుచుకుంటున్నప్పుడు మేము వెళ్ళే మార్గం సరైనది కనుక మాకు సహాయం అందుతుంది. అప్పుడు మా ప్రయాణం నాయన సఫలమవుతుంది అన్న విషయాన్ని మాకు తెలియజేశారు. శరీరానుసారంగా నడుచుకుంటే మా సొంత మార్గంలో మేము వెళ్తాం, అక్కడ మీ సహాయాన్ని మేము పొందలేం అన్న సంగతిని కూడా మీరు మాకు తెలియజేశారు. ప్రభువా, ఇంతవరకు మేము ఏదో చేసేయాలి, మా ఆలోచన మా తలంపుల ద్వారా ఏదో చేయాలని మేము ఏదో అనుకుంటున్నాం. కానీ ఈ రాత్రి మీరు మాట్లాడారు. మా ప్రయత్నంతో 1 నెల, మా కష్టంతో 2 నెలలు, మా కష్టంతో 3 నెలలు మాత్రమే మేము ఏదైనా చేయగలం. మోసే తల్లి 3 నెలల వరకు దాచింది, 3 నెలల వరకు ప్రయాసపడింది. ఆ తర్వాత ఆమెకు అర్థమైంది నా వల్ల కాదు అని, నీకు అప్పగించింది ప్రభువా. అలాగే మా ప్రయాసతో మా శక్తితో ఏదో చేసి మేమేదో చెయ్యాలి అన్న ఆలోచనలో ఉంటున్నామేమో. అటువంటి ఆలోచన నుంచి నీ బిడ్డలందరూ కూడా విడుదల పొందుదురుగాక. సమస్తాన్ని నీకు అప్పగించి నీ మీద ఆనుకొని ముందుకు సాగే కృపనివ్వండి. మేమందరం కూడా ప్రభు ద్వారా మాకు ఏ స్థితి కలిగిందో, ప్రభు ద్వారా నాయన మేము ఏ స్థితి పొందామో ఆ సత్యాన్ని నమ్మి
నిరంతరము దానిని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగే కృపనివ్వండి. శరీరానుసారమైన మనస్సు కలిగి మేమెవ్వరూ ప్రవర్తించకుండా ఆత్మానుసారముగా ప్రవర్తించే కృప నిబిడలమైన మాకందరికి కలుగును గాక. ఇంతవరకు నాయన మీరు చేసిన సహాయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ప్రభా, శరీరం బలహీనమే అయినప్పటికీ కేవలం నీ శక్తి ద్వారా మీరు నిలవబెట్టుకొని మీరు మాట్లాడినందుకు మీకు హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామం స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. గట్టి ప్రశాంత్. మంచిది. ప్రభు ప్రేమించి రాత్రి మనకి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.